హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు యార్. ఈ చిన్ని రైటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. ప్లీజ్ డూ దట్. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే హైప్ ఆప్షన్ ఒకటి ఉంది యార్, దానిని ఉపయోగించండి. కథని ప్రోత్సహించండి. మది కోరిన ప్రణయం పార్ట్ 35తో మీ ముందుకి వచ్చేసాను. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దీపం పెట్టుకోగానే విజయ్ వచ్చాడని విజయ్కి ఇష్టమైనవన్నీ చేయడం కోసం వంటగదిలోకి వెళ్ళి పని మొదలు పెడుతుంది భూమి. అద్వైత్ ఇంట్లోకి రావడమే, వసపిట్ట, ఓయ్ వసపిట్ట, ఎక్కడున్నావు, ఇలా రా బయటికి అని అరుస్తాడు. కిచెన్లో ఉన్న భూమికి అద్వైత్ గొంతు వినగానే, ఇదేంటి అద్వైత్ సార్ ఇలా అరుస్తున్నారు అనుకుంటూ కిచెన్లో నుంచి బయటికి వస్తుంది. 2 చేతులు నడుం మీద పెట్టుకొని చిరుకోపంగా భూమి వైపు చూస్తూ, ఏంటి, నేను పొద్దున్నే జాగింగ్లు వాకింగ్లు చేస్తే భూకంపాలు వస్తాయా, వింతలు జరుగుతాయా అని అడుగుతాడు సీరియస్గా. నేను ఇది అన్నది రాక్షస్ సార్తో కదా, మరి అద్వైత్ సార్కి ఎలా తెలిసింది, సార్ ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నారా అని అనుకుంటూ అద్వైత్ వైపు చూస్తూ, మీకెలా తెలిసింది సార్ ఈ మాట అని అడుగుతుంది చిన్నగా. అంటే నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వైతే ఈ మాటలు అన్నావన్నమాట. నన్ను చూస్తే నీకు జోకర్లా కనిపిస్తున్నానా? ఏ, నేను వాకింగ్ చేయట్లేదా, జాగింగ్ చేయట్లేదా, జిమ్ చేయట్లేదా? కాకపోతే ఉదయాన్నే లేవను అంతే కదా. అదేదో నేను అసలు ఏదీ చేయకుండా లేజీగా పడుకుంటానన్నట్లు, నేను తొందరగా లేవడమే ప్రపంచంలో ఒక వింత అన్నట్లు మాట్లాడతావా అని అంటాడు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. మీతో సరదాగా అప్పుడప్పుడు మాట్లాడతాను కదా సార్, అలాగే మీరనుకొని సరదాగా అన్నాను, కావాలని కాదు సార్, సారీ, మీకు బాధ అనిపిస్తే అని అంటుంది. నిజంగానే అద్వైత్ ఆ మాటలకు సీరియస్ అయ్యాడని, కానీ అసలు తనకెలా తెలిసాయి ఆ మాటలు అనేది అర్థం కాలేదు భూమికి. భూమి భయపడుతూ సారీ చెప్పడం విని అద్వైత్ గట్టిగా నవ్వేస్తూ, భయపడ్డావా అని భూమి దగ్గరికి వచ్చి గడ్డం కింద వేలు పెట్టి భూమి తల పైకెత్తి, మా వాడికి భయపడతావు, నాకు మాత్రం భయపడవు, ఎలా భయపడవో చూద్దామనుకొని కొద్దిగా సరదాగా యాక్ట్ చేశా. నువ్వు నన్ను ఏదైనా అనే స్వేచ్ఛ నీకుంది, అయినా కానీ నువ్వు అన్న మాటకి నేను హట్ అంటాడు అలిగినట్టుగా ఫేస్ పెట్టి. సారీ సార్, పొద్దున్నే మీ అన్నదమ్ములకు ఇలా బుక్ అయిపోతానని అనుకోలేదు అని అంటుంది కిచెన్లోకి వెళ్తూ. సారీ ఎందుకు చెప్తున్నావు, చెప్పాను కదా, నువ్వన్నా నాకు ఏమీ పెద్ద పట్టింపు లేదు, కానీ నేను కూడా ఎక్సర్సైజులు చేస్తున్నానన్నది గుర్తించాలమ్మా నువ్వు. అయినా ఒక రోజులోనే వాడికి నాకు తేడా కనిపెట్టావు, ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయావా? వాడి ముందు బాగానే మాట్లాడేశావుగా మొత్తం అని అంటాడు వంటగట్టు మీద కూర్చుంటూ అద్వైత్. అసలు వాళ్ళు వచ్చినట్టు నాకు తెలియదు కదా, ఆ ఇంట్లో ఉంది ప్రస్తుతం మీరే, పైగా చీకటి, ఎలా గుర్తుపడతాను, మీరే అనుకొని ఏదో ఫ్లోలో వాగేశాను. అయినా మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి, మీరు అప్పటికి లేవలేదు కదా, లేచి విన్నారా ఏంటి అని అడుగుతుంది. లేదు, వాడే చెప్పాడు అని అంటాడు అద్వైత్ చేతిలో ఉన్న గంటె వదిలేస్తూ. ఏంటి, ఆ సార్ మీకు చెప్పారా, ఇలాంటివి కూడా చెప్తారా మీతో అని అడుగుతుంది భూమి. ఇప్పుడేం చూసావు, చిన్నప్పటి నుంచి వాడి అల్లరి, ఎదుటి వాళ్ళని ఇరికించేయడం, ఇవన్నీ చాలా ఉండేవి, కానీ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. తాతయ్య చనిపోవడం, నాన్నకి హెల్త్ ఇష్యూస్ రావడం, కంపెనీ బాధ్యత చిన్న వయసులోనే తీసుకోవడంతో, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితో అయితే తను బాగా అల్లరి చేసేవాడో తను, అదే అక్షయ, దూరం అవడంతో సైలెంట్ అయిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజే నిన్నొకరు ఇలా అన్నారురా, వాళ్ళెవరో నీకు తెలుసు అన్నాడు. ఇంకెవరంటారు నన్ను అంత ధైర్యంగా, నువ్వు తప్ప, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు అద్వైత్. అయినా ఎప్పుడు అంటావుగా, ఎంత దూరంలో ఉన్నా మీ ఇద్దరిని నేను గుర్తుపట్టేయగలను అని, మరి అంత దగ్గరగా ఉన్నా కూడా గుర్తుపట్టలేకపోయావా అని అడుగుతాడు అద్వైత్. చెప్పానుగా సార్, చీకటి,
పైగా వాళ్ళు వచ్చారు అని తెలియక అని అంటుంది. ఎంత దూరంలో ఉన్నా సూదిలా ఉండే మీ అన్నయ్య ముక్కుకి రౌండ్గా ఉండే మీ ముక్కుకి చాలా తేడా అని చెప్తూ ఉండేదానివిగా. అలాగే కనుబొమ్మల గురించి కూడా కథలు చెప్పావుగా. మా వాడివి అందంగా వంపు తిరిగి ఉంటాయని, నావి మామూలుగా ఉంటాయని. అవి కూడా అబ్జర్వ్ చేయలేదా? నేను అసలు మనిషినే చూడలేదు సార్. పైనుంచి ఒకరు దిగుతున్నారు అంటే మీరే అనుకున్నాను. అందుకే వాగేశా. కాఫీ తాగుతారా అని అడుగుతుంది. వద్దులే, నేను ఎక్సర్సైజులు చేసుకోవాలి. నీలాంటి వాళ్ళతో మాటలు పడడం మానేయాలి. పెద్ద వాడే ఏదో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు. మేము చేయమన్నట్లు మాట్లాడే మీ అందరి నోర్లు మోయించాలి. ఇదే నా ధ్యేయం. ఈ రోజు నుంచి చేసి చూపిస్తా. నేను వెళ్తున్నా. రేపటి నుంచి నేను కూడా వాడికంటే ముందే లేస్తా. చూస్తూ ఉండు అని వంటగట్టు మీద నుంచి కిందకి దిగుతూ, నాకు కూడా టిఫిన్ ఇక్కడే ప్రిపేర్ చేయి. ఆద్య కూడా ఇక్కడికే వస్తుంది. ఆ విజయగాడు వచ్చాడు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్వైత్. ఈ రాక్షస్ ఇలాంటివి కూడా చెప్తారా అని చిన్నగా నవ్వుకుంటూ వంట మొత్తం పూర్తి చేసేస్తుంది భూమి. అమ్మ భూమి, మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా అనుకుంటూ హాల్లోకి వస్తారు హర్ష గారు. ఏంటి పెదనాన్న, మీరు అసలు వారం నుంచి ఎక్సర్సైజులు చేయడం మానేశారు. ఇలా అయితే ఎలా అని చిరుకోపంగా అంటూ హాట్ వాటర్ విత్ లెమన్ తీసుకొచ్చి, ఫస్ట్ తాగాల్సింది కాఫీ కాదు ఇవి అని అంటుంది. ఈ రోజుకి కాఫీ ఇవ్వరా? చాలా హెడేక్గా ఉంది. ఎందుకో అని అంటారు హర్ష గారు. రాత్రి సగం బాటిల్ తాగారా, ఫుల్ బాటిల్ తాగారా అని అడుగుతుంది భూమి నడుం మీద చేతులు పెట్టుకొని. జస్ట్ 2 పెగ్లే వేసుకున్నాన్రా. అవునవును, జస్ట్ 2. అందుకే సగం బాటిల్ ఖాళీ అయిపోయింది అని అంటూ ముందు ఆ వాటర్ తాగండి అంటుంది. రాక్షసి అని ముద్దుగా తిడుతూ ఆ హాట్ వాటర్ తాగేస్తారు హర్ష గారు. పగలు తాగకుండా మాన్పించగలిగాను కానీ నైట్ మాత్రం తాగకుండా మాన్పించలేకపోతున్నాను. మరీ ఎక్కువ తాగకండి పెదనాన్న అని అంటుంది హర్ష గారి పక్కన కూర్చొని. ఏం చేయను, మీ అమ్మ అంత గుర్తొస్తుంది నాకు. మరి అక్షయ ప్లేస్ని నువ్వు భర్తీ చేసావు, కానీ మీ అమ్మ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు కదా అని అంటారు హర్ష గారు. బాబోయ్, అక్షయ ప్లేస్ని నేను భర్తీ చేశానని మీ పెద్దల్లుడు ముందు మాత్రం అనకండి పెదనాన్న. నన్ను గేటు బయటికి గెటౌట్ అన్నా అంటారు అని భయపడుతున్నట్లుగా అంటూ, విజయ్ అన్నవాళ్ళు వచ్చారు మీకు తెలుసా అని అడుగుతుంది. ఏంటి, వచ్చేసారా వాళ్ళు? నాకు కూడా తెలీదే, ఎప్పుడొచ్చారు అని అడుగుతూ విజయ్ రూమ్ వైపు కదులుతారు హర్ష గారు. మనందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చారంట. నేను ఉదయాన్నే బుక్ అయిపోయా మీ పెద్దల్లుడి దగ్గర అని చెబుతుంది హర్ష గారి వెనకే వెళుతూ. హహహ, ఏమన్నావు మళ్ళీ వాడిని అని అడుగుతారు హర్ష గారు. అద్వైత్ సార్ అనుకొని తన అన్నవన్నీ చెప్పడంతో నవ్వుకుంటూ విజయ్ రూమ్లోకి వెళ్ళి కొడుకుని ప్రేమగా తడిమి చూసుకుంటారు హర్ష గారు. తండ్రి స్పర్శ తెలిసి గుడ్ మార్నింగ్ నాన్న అని కళ్ళు తెరిచి తండ్రి కాళ్ళ మీద తలపెట్టి పడుకుంటాడు విజయ్. ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్, వస్తున్నట్లు కూడా చెప్పలేదు అని అడుగుతారు విజయ్ తల నిమురుతూ. వాళ్ళిద్దరినీ అలా చూడగానే తన తండ్రి ఒడిలో తను పడుకుంటే తన తండ్రి కూడా అలాగే తన తల నిమురుతూ కబుర్లు చెప్పే రోజులు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి భూమికి. అక్కడ ఉండలేక, అన్నయ్య త్వరగా లేచి ఫ్రెష్ అయ్యిరా, వేడివేడి బోండా వేస్తాను నీకోసం, తినేద్దువు గాని, మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. భూమి కొద్దిగా పర్వాలేదనుకుంటా నాన్న, అందరిలో యాక్టివ్గా ఉంటుంది, మాటలు మాట్లాడుతుంది బాగానే అని అడుగుతాడు విజయ్. హా, చాలా బెటర్, కానీ ఒక గీతనైతే మాత్రం గీసే ఉంచుతుంది అన్ని విషయాలలో అని చెబుతారు హర్ష గారు. ఆ విషయంలో మాత్రం తనని మనం మార్చలేకపోతున్నాం. సరే, నాకు కూడా ఆకలి వేస్తుంది. ఇప్పుడు నైట్ కదా మాకు అక్కడ, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని లేస్తాడు విజయ్. సరే, త్వరగా వచ్చేసాయని హర్ష గారు కిందకి వెళ్ళేసరికి వంటగదిలో బిజీగా ఉన్న భూమిని చూసి, ఎక్కువ ఏమీ చేయకురా, ఈ టైమింగ్స్ అలవాటయ్యే వరకు తినలేరు వాళ్ళు, నాకు మాత్రం కాఫీ ఇవ్వరా బంగారం అని అడుగుతారు హర్ష గారు. అప్పటికే కాఫీ పెట్టి ఉంచడంతో తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంది. అవి తాగి నా అల్లుడిని కలిసి వస్తా అని వెళ్తారు హర్ష.
హర్ష గారు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి టిఫిన్ తింటూ కనిపించిన దక్షతని చూడగానే ఎప్పుడొచ్చావు అంటూ ఆశ్చర్యంగా పలకరిస్తారు దక్షత్ పక్కన చేరి. వైజయంతి గారు అందరికీ విషయం చెప్పి, ఇక నేను అత్తయ్య గుడికి వెళ్ళి వస్తాం, మీరందరూ మాట్లాడుకుంటూ ఉండండి అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళిపోతారు. నువ్వు వచ్చేసావు, ఇంక మాకు సగం బాధ్యతలు తగ్గుతాయి అని శరత్ గారు అంటారు. నువ్వు అనుకున్నది ఎంతవరకు అయ్యింది దక్షత్ అని అడుగుతారు మనోహర్ గారు. అయిపోయింది కాబట్టే కదా వచ్చాను, ఆ ప్రాజెక్ట్ మనదే, అందులో డౌట్ లేదు, టెండర్ వేయండి నేను చెప్పినట్టు అని చెబుతాడు దక్షత్. అబ్బా, మొదలుపెట్టారన్నయ్య వీళ్ళు ఆఫీస్ విషయాలు, రావడంతోటే అన్నయ్యని విసిగించేస్తున్నారుగా. అయినా మాకు ఆకలేస్తుంది, మేం వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. బాయ్ అన్నా, సాయంత్రం మాట్లాడతాను, కాలేజీకి వెళ్తున్నాను, ఇవాళ సెలవు పెడదామన్నా, ఎగ్జామ్ ఉంది మాకు అని అంటుంది ఆద్య దక్షత్ భుజం చుట్టూ చేయి వేసి సైడ్ హగ్ చేసుకుంటూ. టిఫిన్ ఇక్కడ తినకుండా ఎక్కడికి అని అడుగుతాడు దక్షత్. వాళ్ళసలు ఇక్కడెక్కడ తింటున్నారు, ఆ ఇంట్లోనే దూరుతారు అని స్రవంతి గారు చెబుతారు. ఇవాళ చాలా స్పెషల్ చేసింది, అసలు వదులుకోము అని బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అద్వైత్ ఆద్య వెళ్ళిపోతారు హర్ష గారి ఇంటికి. ఎంతకాలమైనా ఆ నల్లత్రాజు మాత్రం తన గతమేంటో చెప్పలేదుగా అని అంటాడు దక్షత్. ఆ ఒక్క విషయంలో మాత్రం తను ఇంకా నోరు తెరవడం లేదు. ఇంతకు ముందు మీద బెటర్, అందరితో బాగానే మాట్లాడుతుంది, కలుస్తుంది, కానీ తన లిమిట్లో మాత్రమే తను ఉంటుంది అని చెబుతారు స్రవంతి. ఇన్నాళ్ళు తన వాళ్ళని కూడా వదులుకొని ఉందంటే అది భయంకరమైన గతమే అయ్యుంటుంది. తెలుసుకోవడం చాలా అవసరం నాన్న. ఎట్నుంచైనా ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు, ప్రమాదం తప్పిందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని. అంతకుముందు సిగ్నల్స్ దగ్గర భూమి భయపడింది, సెక్యూరిటీ చెప్పింది గుర్తు తెచ్చుకొని అంటాడు దక్షత్. గతం అనేటప్పటికే మాట దాటేస్తుంది, తనంతట తానే చెప్పాలి తప్ప మనమేమీ చేయలేము అని అంటారు మనోహర్ గారు. కాసేపు అందరితో మాట్లాడి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంకా అని దక్షత్ వెళ్ళిపోతాడు పైకి. అద్వైత్, విజయ్, ఆద్య, భూమి, హర్ష గారు అందరూ టిఫిన్ చేస్తుండగా, ఏ కోతి, మా చెల్లి వండినవి ఫుల్గా మెక్కడమే తప్ప కనీసం మా చెల్లి దగ్గర కొన్ని వంటలన్నా నేర్చుకున్నావా అని అడుగుతాడు విజయ్. నేను కూడా వంటలు నేర్చుకుంటే భూమిని మించి టేస్టీగా చేసి భూమి రికార్డు బద్దలు కొట్టడం న్యాయం కాదని నేర్చుకోలేదులే అని అంటుంది ఆద్య. అబ్బో, మీరు తలకిందలు తపస్సు చేసిన భూమి అంత టేస్ట్గా ఈ జన్మకి వండలేరులే, ఒళ్ళు బద్ధకం అని చెప్పు, ఈ కథలన్నీ కాదు అని అంటాడు విజయ్. పెద్ద గొప్పేలే, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, నీతో వాదించలేను అని తినడం అయిపోవడంతో పద భూమి మనం వెళ్దాం, వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారు కదా అని బ్యాగ్స్ పట్టుకొని బాయ్ చెప్పి బయటికి వస్తారు టైం అయిపోవడంతో. స్కూటీ స్టార్ట్ చేస్తుండగా ఒక ఆవిడ వచ్చి భూమి జుట్టు పట్టుకొని, కాలేజీకి వెళ్తుంది చదవడానికా లేకపోతే పిచ్చి వేషాలు వేయడానికా అని సీరియస్గా అడుగుతుంది. ఊహించని ఆ సంఘటనకి భూమికి ఏమీ అర్థం కాక ఆవిడ వైపు చూస్తుంటే ఆద్య కోపంగా మర్యాదగా మా భూమి జుట్టు వదలండి అని గట్టిగా అరుస్తుంది. కథ కొనసాగుతుంది. ఎవరావిడ, భూమి జుట్టు ఎందుకు పట్టుకుంది, ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.